This is Medical Coder RS, where every code tells a story. హాయ్ గైస్, వెల్కమ్ టు ద మెడికల్ కోడర్ ఆర్ఎస్. సో నిన్నటి వరకు మనం కొన్ని గైడ్లైన్స్ తెలుసుకున్నాము. ఈరోజు కోవిడ్ రిలేటెడ్ చాప్టర్ స్పెసిఫిక్ గైడ్లైన్ తెలుసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ అనిపించినా లేదా బాగుందని అనిపిస్తే ప్లీజ్ కామెంట్ ఇయ్యరు, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఏది వాడాలో అర్థం కావట్లేదు. ఓకే, కమ్ టు ద టాపిక్. ఈరోజు మనం కోవిడ్ రిలేటెడ్ గైడ్లైన్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, కోడ్ ఓన్లీ కన్ఫర్మ్డ్ కేసెస్ మీన్స్ ప్రొవైడర్ కన్ఫర్మ్ చేస్తే మాత్రమే U07.1 కోడ్ చేయాలి. అండ్ జస్ట్ కోవిడ్ అని డాక్యుమెంటేషన్ చేస్తున్నా చాలు, టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అలాంటి కన్ఫర్మేషన్ అవసరం లేదు. ఒకవేళ ప్రొవైడర్ కనుక సస్పెక్టెడ్, పాసిబుల్ ఆర్ ప్రాబబుల్, ఇన్కంక్లూజివ్ అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు కోవిడ్ని మనం కోడ్ చేయకూడదు. దాన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ మాత్రం కోడ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే కోవిడ్ అనేది ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ డెఫినేషన్ మెట్ అవుతుందో, సో పేషెంట్ అనేది డ్యూ టు కోవిడ్ అడ్మిట్ అయ్యింది అనుకో, అప్పుడు మనం పీడిఎక్స్ కోవిడ్ ఇస్తాం. అదర్ దాన్ దట్ అబ్స్ట్రక్సిస్ అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కానీ, సెప్సిస్ కానీ, ట్రాన్స్ప్లాంట్ కాంప్లికేషన్ అలాంటివి వచ్చినప్పుడు మనం అవి పీడిఎక్స్ ఇస్తాం, తర్వాత కోవిడ్ SDX ఇస్తాం. నెక్స్ట్, అక్యూట్ రెస్పిరేటరీ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ కోవిడ్ అంటే అదర్ దాన్ కోవిడ్ రెస్పిరేటరీ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యూ టు కోవిడ్ వల్ల వచ్చినప్పుడు ఎలా కోడ్ చేయాలి అని తెలుసుకుందాం. దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ICD-10-CM. సో ఫస్ట్ వన్ వచ్చేసి న్యూమోనియా. సో హియర్ ద పేషెంట్ అడ్మిటెడ్ విత్ న్యూమోనియా డ్యూ టు కోవిడ్ అని డాక్యుమెంట్ చేస్తే అప్పుడు మనం కోవిడ్ కోడ్ పీడిఎక్స్ ఇచ్చి దాంతోపాటు Z12.82 న్యూమోనియా డ్యూ టు కరోనా వైరస్ అనే కోడ్ SGX ఇవ్వాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అక్యూట్ బ్రాంకైటిస్. సో ఎప్పుడైతే పేషెంట్ అడ్మిటెడ్ విత్ అక్యూట్ బ్రాంకైటిస్ అండ్ కన్ఫర్మ్ దట్ డ్యూ టు కోవిడ్ అని మనకు కన్ఫర్మ్ అయితే అప్పుడు అసైన్ కోవిడ్ కోడ్ PDX అండ్ అడిషనల్లీ Z20.8 ఈ 2 కోడ్స్ ఇవ్వాలి. ఇన్ కేస్ అక్యూట్ బ్రాంకైటిస్ కాకుండా జస్ట్ బ్రాంకైటిస్ అని మెన్షన్ చేసి బ్రాంకైటిస్ డ్యూ టు కోవిడ్ అని మెన్షన్ చేస్తే అప్పుడు లైక్ PDX కోవిడ్ వస్తుంది, దాంతోపాటు Z40 బ్రాంకైటిస్ నాట్ స్పెసిఫైడ్ యాజ్ ఎ క్రోనికర్ అక్యూట్ అని కోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది స్పెసిఫై చేయకుండా జస్ట్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ డ్యూ టు కోవిడ్ అని ఇచ్చినప్పుడు మనం కోవిడ్ కోడ్ PDX అండ్ దాంతోపాటు Z22 అన్స్పెసిఫైడ్ అక్యూట్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ SDX ఇవ్వాలి. ఇన్ కేస్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కాకుండా జస్ట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ డ్యూ టు కోవిడ్ అని చెప్పినప్పుడు U07.1 కోవిడ్ కోడ్తో పాటు Z98.8 అదర్ స్పెసిఫైడ్ రెస్పిరేటరీ డిసార్డర్ కూడా PDX ఇవ్వాలి. సో అక్కడిక్కడ డిఫరెంట్ ఏంటంటే ఫస్ట్ దానిలో లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, ఇక్కడ జస్ట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ARDS అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ద పేషెంట్ అడ్మిటెడ్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ డ్యూ టు కోవిడ్ అని మనకు డాక్యుమెంట్ చేసి ఉంటే ఇక్కడ 2 కోడ్స్ వస్తాయి. PDX వచ్చేసి కోవిడ్ యాజ్ యూజువల్ అండ్ SDX వచ్చేసి J80 అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్. సో ఇక్కడ అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ డ్యూ టు కోవిడ్ అని మనకు డాక్యుమెంట్ చేసి ఉంటే U07 కోవిడ్ వచ్చేసి యాజ్ యూజువల్ PDX, దాంతోపాటు దట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ స్పెసిఫికేషన్ కోడ్. అండ్ నెక్స్ట్, ఇంతకుముందేమో రెస్పిరేటరీ మేనిఫెస్టేషన్ అంటే రెస్పిరేటరీ రిలేటెడ్ కండిషన్స్, ఇక్కడ నాన్ రెస్పిరేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఎంటరైటిస్. సో ఇది రెస్పిరేటరీ కండిషన్ కాదు. సో ఇలా నాన్ రెస్పిరేటరీ కండిషన్స్ మేనిఫెస్టేషన్ ఉన్నప్పుడు విత్ కోవిడ్ PDX కోడ్ ఇవ్వాలి, అడిషనల్గా నాన్ రెస్పిరేటరీ మేనిఫెస్టేషన్ కోడ్ ఇవ్వాలి. సో ఈరోజు వరకు మనం కోవిడ్ రిలేటెడ్ స్పెసిఫిక్ గైడ్లైన్స్ కొన్ని తెలుసుకుందాం, రిమైనింగ్ రేపటి వీడియోలో తెలుసుకుందాం. సో డైలీ ఒక క్విజ్ కూడా, ఒక క్వశ్చన్ కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చి డైలీ క్విజ్ వచ్చేసి వాట్ కోడ్ విల్ బి గివ్ యాజ్ ఎ PDX ఇఫ్ పేషెంట్ అడ్మిటెడ్ విత్ అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ డ్యూ టు కోవిడ్. ఆప్షన్ A అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఆప్షన్ B COVID-19. సో మీ ఆన్సర్ అనేది కామెంట్లో ఇవ్వండి అండ్ దీని ఆన్సర్ వచ్చేసి రేపటి వీడియోలో చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ and please keep support and don't forget to
subscribe, like and share. Bye.